ఈ విధంగా 2 సార్లు మళ్ళీ భక్త్ సింగ్ అంకుల్ని కలవనికి పోయినప్పుడు 2 సార్లు ఇదే విధంగా నన్ను చూసినాకనే నన్ను గట్టిగా పట్టుకొని దగ్గర తీసుకొని అంటాడు. కాబట్టి ఆయన ఏదో చెప్పాలనుకుంటుండు, ఆయనకి దేవుడు ఏదో చూపించిండు నా గురించి, ఏదో చెప్పాలనుకుంటుండు, కానీ ఆయన చెప్పలేకపోతుండు. ఎందుకంటే ఆ నోరు ఆయనకి మాటలు రాలేదు. నాకు రాత్రి 1 o'clock నుండి 2 o'clock మధ్యలో నిద్ర రాదండి. అంటే 2 o'clock నుండి రాత్రి 2 నుండి పొద్దున 4 గంటల దాకా నేను మోకరించి స్తుతియాగం చేస్తాను. సో ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాను అనమాట. మనుషుల్ని చూడంగానే దేవుడు కొన్ని విషయాలు బయలుపరచడం. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆమోసు 3:7 ప్రకారంగా తన ప్రవక్తలకి చెప్పండి ఆయన ఏది చేయడు. నేను నా జీవితంలో ప్రేక్షకులారా నిజంగా చెప్తున్నాను, ఒక అంశం కోసం నేను ఎప్పుడు ఫాస్టింగ్ 90% నేను చేయలేదు. నా కోసం కూడా నేను మళ్ళా 90% ఫాస్టింగ్ నా కోసం చేయలేదు. కొంతమంది నువ్వు పిచ్చోడా చచ్చిపోతారా అని అన్నారు. ఎందుకు చేస్తున్నావు బాబు నువ్వు ఫాస్టింగ్ అంటే, యేసయ్య కోసం చేస్తున్నాను అంటుండే. నా చెవుల్లో క్లియర్గా నేను విన్నాను, అర్త్ క్వెక్ అన్నాడు. క్వెక్ అన్నాడు చాలా గట్టిగా. ఆ శబ్దం ఎంత గట్టిగా ఉండే అంటే నేను కళ్ళు తీసి చూస్తే అందరు పనుకొని ఉన్నారు. సో నేను ఎక్కువ నా సమయం అంతా ఫాస్టింగ్లో, నా బలం అంతా స్తుతి ఆరాధనలో, దీంట్లోనే నేను గడుపుతా. ఇంకా వేరే విషయాల్లో ఏది గడపను. ఇంకా దేవుడు దర్శనాలు చూపిస్తాడు, ఏది జరుగుతుందో జరగబోయేది దేవుడు నాకు చెప్పింది నేను ప్రజలకు చెప్తాను. అది ఆల్రెడీ జరుగుతుంది కూడా. సో ప్రైజ్ లార్డ్ అండి, దేవుని పిల్లలారా, అందరికీ యేసుక్రీస్తు నామంలో, యేసుప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. సో నా పేరు జాన్సన్ అని అంటారు. నేను సువార్థికుడిని, ఎవాంజలిస్ట్ని. సో నేను ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే, నేను పుట్టినది గుడ్ ఫ్రైడే రోజు. ఆ రోజు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, అర్లీ మార్నింగ్ పొద్దున పూట నేను పుట్టాను. సో ఆ టైంలో మా అమ్మమ్మ గారు, ఆమె చాలా భక్తి గలవారు, ఎప్పుడు ప్రేయర్ చేస్తూనే ఉండేది. సో అమ్మమ్మ హాస్పిటల్లో వచ్చి ఫస్ట్ నన్ను ఎత్తుకున్నది ఆమెనే. సో అమ్మమ్మ గారు నన్ను చేతులతో ఎత్తుకున్నాక నాకు ఒక పేరు పెట్టడం జరిగింది. అంటే ఆమె ఎంతో ప్రార్థనా పూర్వకంగా అర్లీ మార్నింగ్ పొద్దున లేచి నా గురించి ప్రేయర్ చేసి, సో నన్ను ఎప్పుడైతే ఆమె ఎత్తుకుందో ఆమెకు ఒక పేరు ఏం కనబడిందంటే జాన్ ద బ్యాప్టిస్ట్ అని. సో అందుకే ఆమె ఏం చేసిందంటే జాన్ అనే పెట్టింది నాకు. సో నా పేరు యాక్చువల్లీ జాన్సన్ అండి. సో జాన్ అంటారు. సో ఈ యొక్క మళ్ళా దేవుడు సమయం ఇచ్చిండు, దేవునికి ఎన్నో వందనాలు. సో మేము ఒక మిలిటరీ కుటుంబంకి చెందిన వాళ్ళం అండి. మా డాడీ మిలిటరీయే, తర్వాత మా మమ్మీ వాళ్ళ ఫాదర్ ఆయన మిలిటరీలో, మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ అంటే 2వ ప్రపంచ యుద్ధంలో ఆయన ఒక సోల్జర్గా ఉండే. ఆయన చుట్టంతా అందరూ చనిపోయినరు, కానీ ఆయన మాత్రం దేవుని కృప వల్ల బతికి వచ్చిండు. సో ఆ విధంగా మా ఫ్యామిలీ అంతా మిలిటరీదే. మా డాడీ మిలిటరీ, తర్వాత మా మదర్ గారికి 3 బ్రదర్స్ ఉన్నారు. ఒక ఆయన మిలిటరీ, ఇంకొక ఆయన ఎయిర్ ఫోర్సు, ఒక ఆయన మాత్రం ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడు. సో ఈ విధంగా ఉండగా మళ్ళా నేను పుట్టినది మీకు చెప్పినట్లు గుడ్ ఫ్రైడే రోజు. సో మా మమ్మీ గారు ఫస్ట్ దేవుని దయ వల్ల నన్ను ఎప్పుడు భక్తిలలో పెంచింది. ఎక్కడ చూసినా మీటింగ్స్. ఆ మీటింగ్స్ ఎంత మమ్మల్ని తీసుకొని వెళ్తుండే అంటే, ఇంకా చివరికి స్కూల్ డుమ్మా కొట్టడము, మీటింగ్కి పోయి కూర్చోవడం, లేకుంటే ఎక్కడన్నా క్యాంప్ ఉన్నా, యూత్ క్యాంప్ ఉన్నా, ఎట్లాంటి సభలు కానీ ఊర్లో ఉన్నా అన్నీ వదిలేసి మీటింగ్లో పోయి కూర్చుంటుండే. అంటే మీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ దేవుడు? అవునండి. తర్వాత ఇంకేదైనా? అంతే అండి. సో ఈ కారణం వల్ల ఏమైందంటే, ఇంకా నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేసినానండి. అప్పుడు నా వయస్సు 7 years. 7 సంవత్సరాల వయసులో? 7 సంవత్సరాలు అండి. సో అది నేను ఫస్ట్ ఇంగ్లీష్ బైబిల్ చదివింది, ఎందుకంటే తెలుగు రాదు కాబట్టి, ఇంగ్లీష్ మీడియంలో చదివినాం కాబట్టి. ఇంకా కేజేవి అయితే చాలా టఫ్. సో ఆ వయసులో మనకి గుడ్ న్యూస్ బైబిల్ అని ఒకటి ఉంది, ఈజీ ఇంగ్లీష్. సో 7 years ఏజ్లోనే నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. ఓకే. ఆ విధంగా బైబిల్ చదువుతూ నాకు లాస్ట్ మళ్ళీ బైబిల్లో ఉన్న అధ్యాయం, అది పుస్తకము మళ్ళీ ప్రకటన నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అది జరగబోయేది ఇంకా జరగలేదు. సో నాకు చాలా ఇంట్రెస్ట్, అంటే జరగబోయేది కూడా దేవుడు ఇట్లా రాస్తాడా అని. నేను కనీసము రెవల్యూషన్ నా 7వ సంవత్సరంలోనే కనీసం ఒక 20-30 సార్లు చదివినాను ఆ పుస్తకం. సో డైలీ ఒక్కొక్కసారి 2 సార్లు ఆ పుస్తకం చదివేస్తుండే. నాకు 7 సంవత్సరం ఉన్నప్పుడు, వయసు గల ఉన్నప్పుడు మా మమ్మీ గారు నన్ను హెబ్రోన్ చర్చ్కి తీసుకుని వెళ్ళారు. హెబ్రోన్ చర్చ్, హైదరాబాద్. అప్పుడు భక్త్ సింగ్ అంకుల్ గారు మంచంలో ఉన్నారు. మళ్ళీ ఆయన పక్షవాతంలో ఉన్నారు, ఎవరితోనే మాట్లాడని లేని స్థితిలో ఉన్నారు.
కానీ ప్రతి ఒక్కరు వచ్చి దూర ప్రాంతం నుండి ఆయనని విజిట్ చేసి మళ్ళీ ఆయనని టచ్ చేసి పోతుండే. ఆయన ఆ విధంగా ఉండే. బాత్రూంలో కూడా ఆయనని తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాలి. సో నేను వెళ్ళినప్పుడు, నేను దగ్గర వెళ్ళినప్పుడు నన్ను చూసి ఇట్లా అని ఆయన లేస్తుండు. నేను అనుకున్నా ఎందుకు లేస్తుండే నా అని, ఇట్లా అంటూనే ఉన్నాడు. ఇంకా దగ్గర రాగా నా చేయి గట్టిగా పట్టుకునేసిండండి. ఇంకా పట్టుకున్నాడు అండి, నాకు చెయ్యి వదులుతున్నాడు. నాకైతే భయమైంది, ఎందుకంటే నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు నేను ఏడుస్తున్నాను, అంకల్ వదలండి అంటే ఆయన వదులుతున్నాడు, చాలా గట్టిగా పట్టుకుండు. కాబట్టి ఆయన ఏదో చెప్పాలనుకుంటుండు, ఆయనకి దేవుడు ఏదో చూపించిండు నా గురించి, ఏదో చెప్పాలనుకుంటుడు, కానీ ఆయన చెప్పలేకపోతుండు, ఎందుకంటే ఆ నోరు ఆయనకి మాటలు రాలేదు కాబట్టి, మళ్ళీ ఆయన ఉన్న పరిస్థితిని బట్టి. కానీ ఆయన చాలా ట్రై చేసిండు, ఇట్లనే ఇట్లా అరుస్తా ఉన్నాడు ఆయన. ఈ విధంగా 2 సార్లు మళ్ళీ భక్త్ సింగ్ అంకుల్ని కలవనికి పోయినప్పుడు 2 సార్లు ఇదే విధంగా నన్ను చూసినాకనే నన్ను గట్టిగా పట్టుకొని దగ్గర తీసుకొని అంటా ఉండు. అప్పుడు అందరు వచ్చి అంకుల్ 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 అంటారు అంటుండు. అప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 7 years అండి అప్పుడు. 7 సంవత్సరాలు. అవునండి. అప్పుడు మీకు ఏం తెలియదు? ఏమీ తెలియదు, నాకు భయం అవుతుంది, ఎందుకు పట్టుకుని నేను ఏం చేశాను, నాకు ఏడుపు వస్తుంది, వదులంటే వదులుతున్నాడు అని. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఏదో మీ గురించి చెప్పాలనుకుంటున్నారు. అవునండి. సో దేవుడు ఆయనకి ఏదో బయలుపరిచిండు, దేవుడు ఏదో చెప్తుండు, ఆయన చెప్పాలనుకుంటుండు, కానీ ఆయన ఆరోగ్యం ఆయనకి సహకరించలేక, ఆయన నోరు మళ్ళీ రాక ఆయన చెప్పలేకపోయింది. సో అందరూ మళ్ళీ భక్త్ సింగ్ గారిని పట్టుకొని టచ్ చేసి వెళ్తా ఉన్నారండి, ఎందుకంటే పెద్ద సేవకుడు ఆయన. సో మంచంలో పడి ఉన్నాడు, స్థితిలో ఉన్నాడు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు అండి. సో అందరూ వస్తుండ్రండి, మళ్ళీ అందరూ వచ్చి బ్రదర్ని టచ్ చేయడము వెళ్ళిపోవడం, టచ్ చేయడము వెళ్ళిపోవడం. ఈ విధంగా అనేక దూర ప్రాంతాల నుండి కూడా చాలా మంది, ఒక లైన్ ఉంటుందండి, పెద్ద లైన్. సో ఆ విధంగా వస్తారండి, ఆయన ముట్టుతారు, వెళ్ళిపోతారు. ఆయన కేవలం చూస్తూ ఉంటాడు, ఎందుకంటే మన బెడ్ పేషెంట్ కాబట్టి. కానీ నేను దగ్గర వచ్చినప్పుడు నన్ను గట్టిగా పట్టేసుకుండు చెయ్యి, ఇంకా వదలలేదండి. నాకు ఎంత భయం అయిందంటే నేను ఏడ్చినాను, ఎందుకంటే నేను అప్పుడు చిన్న పిల్లోడిని కాబట్టి భయపడిపోయాను. అరిసి అప్పుడు ఆయన ఇట్లా అంటాడు అని చాలాసేపు అంటూనే ఉన్నాడు. ఏమంటుండో అర్థమవుతలేదు, నాకు భయం అవుతుంది, మాకు అప్పుడు ఏమీ తెలియదు కూడా ఆయన ఏం మాట్లాడుతుండని. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, మళ్ళీ దేవుడు ఆయనకి ఏదో బయలుపరిచిండు నా గురించి. అంత పెద్ద దేవుని సేవకుడు అండి, మామూలు సేవకుడు కాదండి భక్త్ సింగ్ గారు. మళ్ళీ దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన గొప్ప సేవకుడు. మళ్ళీ ఏసన్న బ్రదర్ కూడా ఆయన వచ్చి కలిసిపోయిండ్రు. అంత పెద్ద సేవకుడు ఒక మాట చెప్తుండు, కానీ మళ్ళీ చెప్పలేకపోయిండు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇదన్నీ చూస్తుంటే దేవుడు నన్ను ఎప్పుడో ఎన్నుకున్నాడు, ఆయన ప్రణాళికలో నేను ఉన్నాను, తన దాసుడి ద్వారా కూడా దేవుడు బయలుపరిచిండు. కాబట్టి నేను నిజంగా దేవుడిని స్తుతిస్తున్నాను, ఎందుకంటే మట్టి లాంటి నాలాంటి మనిషిని దేవుడు ఎన్నుకున్నాడు. స్టడీస్లో కూడా నేను ఎప్పుడు టాప్ కాదండి. సో ఆ విధంగా నేను ఇక సాగుతుండగా ఒకరోజు ఏమైందంటే, ఇంకా నాకు మళ్ళా మేము అప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఉన్నాము. ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు మళ్ళా అక్కడ ఉన్న కమాండర్స్ మా డాడీ దగ్గర వచ్చి, మీ కొడుకుని పంపండి, మళ్ళీ మిలిటరీలో అది ఎయిర్ ఫోర్స్లో మేము చూసుకుంటాము, మీరు పంపండి అంటే, నేను అన్నా లేరా అంకల్ నేను రాను అన్న. నాకు ఇష్టమే మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అంటే చాలా ఇష్టం నాకు, కానీ నేను మళ్ళీ ఎందుకేమో మళ్ళీ దేవుని ప్రేరేపణ ద్వారా నేను రాను అన్న. అట్లా వాళ్ళు 2-3 సార్లు ఇంటికి. మీ నాన్నగారు జాబ్ చేస్తున్నారు కదా, మీకు కూడా జాబ్ ఇస్తాను ఫ్రీ టెస్ట్మెంట్ అని చెప్పి మీకు రమ్మన్నారు. కానీ నేను పోదలుచుకోలేదు, నేను పోలేదు. మళ్ళీ నాకు చాలా ఇష్టమే, కానీ సేవ అంటే ఇంకా ఇష్టం. సో కాబట్టి దేవుడు ప్రేరేపణ ద్వారా నేను వద్దన్నాను. సో ఆ విధంగా జరిగిపోయింది. సో ఈ చిన్నగా ఉన్నప్పుడు కూడా దేవుడు కొన్ని దర్శనాలు చూపిస్తూ ఉంటాడు, కొన్ని దర్శనాలు. ఎట్లా అంటే ఈ మిలిటరీ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఏమైందంటే, ఒకరోజు మా ఇంట్లో దేవుంది ఫోటో ఉండే. సో నేను పనుకున్నప్పుడు రాత్రి అదే ఫోటో నుండి కొన్ని కిరణాలు ఎంత బ్రైట్ అంటే, ఎంత వెళ్తురు అంటే ఇట్లా రూమ్లో వస్తుంది. నేను అప్పుడు నా ఏజ్ ఎంత అంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ 8 or 9 ఉంటుంది అంతే అండి. ఎంత బ్రైట్ వస్తుంది అంటే నేను కళలో చూస్తా ఉన్నాను, ఇది కళలో మార్నింగ్ 4 to 5 మధ్యలో జరిగింది. ఆ బ్రైట్నెస్ నేను అనుకున్నాను ఆగుతుందేమో అనుకున్నా, కానీ ఆగడం లేదు. ఎంత బ్రైట్ అంటే నేను ఇంకా కాలిపోతున్నాను అని నాకు అనిపించింది. నేను గట్టిగా కేకలేసి ఇట్లా లేచి చూస్తే వెళ్తురు ఎట్లా వచ్చింది అట్లా మాయమైపోయింది. ఈ విధంగా అంటే ఇది నా ఫస్ట్ దర్శనం అనమాట. సో ఆ విధంగా నాకు దేవుడు ఫస్ట్ టైము కళల ద్వారా దర్శనం ఇచ్చిందండి. అది నాకు 8వ ఏజ్ ఉన్నప్పుడు. ఇంకా తర్వాత నుండి ఇంకా ఎవరిని చూస్తే చిన్న విషయాలు దేవుడు బయలుపరుస్తుండే. ఒకరోజు నుండి దేవుని ఏర్పాట్లో ఉన్నానండి, అది గ్రహించలేదండి. సో ఒకరోజు మేము ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాము, రాత్రి 8 గంటలు యాప్రాల్లో, చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు నాకు ఏజ్ అంతే ఉంది, 9 అంతే అండి. సో 8 o'clock డోర్ ఎవరో కొడుతూ ఉన్నారు. అయితే మమ్మీ అన్నది, ఎవర్రా, మేమైతే ఎవరితో మాట్లాడము, ఎవరుంటారు. నేను అన్న, అమ్మమ్మ వచ్చింది చూడు అన్న. అట్టెట్లా వస్తుంది అమ్మమ్మ, ఆమె ఉండేది చాలా దూర ప్రాంతంలో కదా అంటే, లేదు అమ్మమ్మ వచ్చింది అంటే మా డాడీ పోయి తీస్తే అమ్మమ్మనే ఉండే.
సో అంటే ఏం చెప్తున్నా అంటే దేవుడు బయలుపరుస్తుండే. నేను ఇంకా నా నేను స్కూల్ వెళ్ళడము, పోవడము, మళ్ళీ 7వ సంవత్సరం నుండి 15వ సంవత్సరం వరకు, అంటే నాకు వయసు 15 వచ్చినప్పుడు నేను బైబిల్ 21 సార్లు చదివేసినానండి. 15 సంవత్సరాల వయసులకి 21 సార్లు చదివారు. చదివేసినానండి. ఉమ్, ఇంకా స్కూల్ డుమ్మా కొట్టడము, మీటింగ్ పోయి కూర్చోడము, ఉమ్, ఇంకా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. అసలు ఈ చదువు అంతా ఎందుకు, దేనికి చేస్తే ఇంకా దేవుళ్ళలోనే ఉండిపోవాలి. ఆ టైంలో మన బ్రదర్ ఏసన్న గారు హైదరాబాద్కి వస్తుండే బ్రదర్. సో ఎవ్రీ మంత్ వైఎంసీలో మీటింగ్ ఉంటుండే. మమ్మల్ని చూడంగానే మమ్మీని గట్టి పట్టుకుంటుండే ఏసన్న బ్రదర్. ఉమ్, ఎందుకంటే ఆత్మీయులు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు ఎట్లాంటి వాళ్ళని. ఎవరిని అట్లా పట్టుకోకపోతుండే, మమ్మీని నన్ను గట్టిగా పట్టుకుంటుండే, మమ్మీని అయితే ఇంకా చెల్లెమ్మ అని పట్టుకుంటుండే. సో ఆ ఒక బ్లెస్సింగ్ ఉంది. అక్కడ నేను స్తుతి యాగం నేర్చుకున్నాను. స్తుతి ఆరాధన ఏంది అంటే ఫస్ట్ నేను నేర్చుకుంది ఎవరినంటే దేవుని దయ వల్ల, సెకండ్ బ్రదర్ ఏసన్న ద్వారానే నేను నేర్చుకున్నాను. సో ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ మమ్మీ అన్నది ఇంకా నువ్వు సేవకి పోవాలి, సేవ చేయాలి అని. కానీ అన్నీ బాగానే ఉంది, కానీ బైబిల్ కాలేజ్ పొమ్మన్నది. నాకు అది నచ్చలేదు. అంటే ఇప్పుడు బైబిల్ కాలేజ్ ఎవరైతే వెళ్తారో అది తప్పు కాదండి, ఎవరిది ఏర్పాటు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు, మనం నేర్చుకోవాలి. కానీ నా విశ్వాసం ఏంటంటే ప్రభువా బైబిల్ రాసింది పరిశుధాత్మ దేవుడే కదండి, నీవు నాకు నేర్పియాలి, దాంట్లో ఉన్న మర్మాలు నాకు అక్కడ నేర్పిస్తారు మంచిదే, కానీ మర్మాలను నువ్వు నేర్పియాలి కదా. సో నేను వెళ్ళను అని ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు నేను వదులుకున్నాను. ఈ విధంగా లైఫ్ కొనసాగించినప్పుడు నాకు రాత్రి 1 o'clock నుండి 2 o'clock మధ్యలో నిద్ర రాదండి. అసలు నైట్ నిద్ర పట్టదు. 1-2 మధ్యలో ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది, ఇంకా నిద్ర ఉండదు. ఇంకా అప్పుడు ఒకటే ఉంటుంది, స్తుతించాలి. లేకుంటే నాకు మనశ్శాంతి ఉండదు. నాకు ఎట్లా ఉంటుంది అంటే ఇంకా ఏదో కోల్పోయినట్లు. సో ఆ టైంలో నేనేం చేస్తానంటే 2 o'clock నుండి రాత్రి 2 నుండి పొద్దున 4 గంటల దాకా, అంటే 2 నుండి 4 దాకా 2 గంటలు నేను మోకరించి స్తుతియాగం చేస్తా. స్తుతియాగం చేస్తారు. ఏమని చేస్తారండి? అంటే దేవుణ్ణి ఆరాధిస్తా, దేవుని చేసిన పనులని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా, నువ్వు చేసిన మేలుని గుర్తు చేసుకొని, ఇంకా ఏసన్న పాటలు నాకు చాలా ఇష్టం కాబట్టి ఆ పాటలనే వచ్చేది 3 పాటలే, దాన్ని తరచుగా రిపీటెడ్లీ నేను పాడుతూనే ఉంటాను 2 to 4 దాకా. సో ఆ విధంగా చేసినప్పుడు ఎన్నో దర్శనాలు వచ్చేదండి. సో ఒకరోజు ఆ విధంగా చేస్తూ 2 నుండి 4 దాకా చేయాల్సిన నేను అయితే ఒకరోజు చేస్తూ ఏమైందంటే 2 నుండి 7 అయిపోయింది. కానీ 6 గంటలకి టైంలో నీళ్ళు వస్తుందండి. ఆ టైం కొన్ని సంవత్సరాల క్రితం కాబట్టి అప్పుడు వాటర్ ప్లాంట్స్ లేదు, ఇంకా నీళ్ళు 3-4 రోజులకి వస్తే తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో నేను చూస్తే టైం 7 అయిపోయింది. నేను అనుకున్న ప్రభా ఎట్లా సరే అని పోతే నీళ్ళు సన్నగా అయిపోయింది, ఆల్రెడీ సన్నగా అయిపోయింది. సరే సన్నగా అయినా పర్వాలేదు, ఎంత వస్తుందో అంత నింపుకుంటామని బిందె పెట్టిన. ఆ సన్నగా వస్తూనే ఉందండి, కరెక్ట్ 30-40 నిమిషాలు వస్తూనే ఉంది. నేను 4 బిందెలు నింపేశాను. అంటే దేవుని పని చేసినప్పుడు దేవుడు మా పని చేస్తాడు. నేను మర్చిపోయినా, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు మన జీవితంలో చేసిన చిన్న చిన్న కార్యాలు మనకి విశ్వాసాన్ని బలపరుస్తుంది. అవునండి. సో దేవుడు ఆ విధంగా స్తుతియాగము అర్పించునే నాకు ఒక బలమైన ప్రేరేపణ. వాక్యంలో కూడా నాకు దేవుడు పదే చూపిస్తాడు, ఏమనంటే స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. అంటే చాలా మంది అనుకుంటారు ప్రభా నేను ఈ ఏరియాలో పోయి సేవ చేయాలా, ఆ ఏరియాలో పోయి సేవ చేయాలా, నీ నామంకి ఎట్లా మహిమ తేవాలని. అదంతా బాగానే ఉంది, కానీ స్తుతియాగంలోనే మనం దేవుడిని మహిమపరుస్తున్నాం. అంటే దేవుడిని స్తుతియాగం మనం చేస్తేనే ఆయన మహిమపరిచినట్లు. అంటే ఇంకొక పదం ఏంటంటే వ్యతిరేకమైన పదము, నీవు ఈరోజు దేవుణ్ణి స్తుతించకపోతే దేవుణ్ణి నీవు అవమానపరిచినట్లే. ఇది నాకు దేవుడు నేర్పించాడు. ఎందుకంటే అక్కడ స్తుతియాగం అర్పించేవాడు మహిమపరుస్తున్నాడు, అంటే దేవుణ్ణి స్తుతించకపోతే సో దేవునికి అవమానపరిచినట్లే. సో కాబట్టి ప్రతి నైట్ 2 to 4 నేను తప్పకుండా మోకరించి స్తుతియాగం చేస్తూ ఉంటానండి. ఆ విధంగా జీవితం కొనసాగుతుంది. తర్వాత మళ్ళీ ఒకరోజు ఏమైందంటే మా ఫ్రెండ్ నన్ను మ్యారేజ్కి పిలిచిండు, వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. సో నేను మ్యారేజ్కి పోయాను. మళ్ళీ ఆ ఫ్రెండ్ మ్యారేజ్ ఎవరైతే జరుగుతుందో వాళ్ళ భార్య పక్కన నిలుచుకుంది. నేను ఆమెను అలాగే చూస్తా ఉన్నా. తర్వాత కిందికి వచ్చేసాను. మా ఫ్రెండ్ అడిగిండు ఎందుకు అట్లనే చూస్తున్నావు ఆమెని అని. నేను అన్న ఆ బ్రదర్ మీ ఫ్రెండ్ చాలా పెద్ద తప్పు చేసిండు. ఎందుకు అంటే ఆమె మంచి ఆమె కాదు అన్న. నీకెట్టా తెలుసు ఆమె మంచి ఆమె కాదు అంటే, నాకు తెలియదు కానీ నాకు క్లియర్గా వస్తుంది ఆమె మంచి ఆమె కాదు, ఇది దేవుని చిత్తం కాదే కాదు. అమ్మాయి మంచి అమ్మాయి కాదు, పెళ్లి చేసుకోవద్దు అని మీకు వస్తుంది. ఇంకోటి ఏమొచ్చిందంటే నువ్వు చాలా తప్పు చేసినావు అని పదే వినబడుతుంది. సో మా ఫ్రెండ్కి చెప్పాను, ఆయన అన్నాడు సరేలే తినేసి వెళ్ళిపోతాం, టైం అవుతుంది అన్నాడు. వెళ్ళిపోయినాము. 2 వారాలు అన్నాక మా ఫ్రెండ్ ఎవరైతే ఫ్రెండ్కి వెళ్ళానో ఆయనను మా ఇంటికి తీసుకొచ్చి బ్రదర్ మీరు ఏమో అన్నారు నా గురించి అన్నాడు. నేనేమన్నా అంటే ఏం భయపడవద్దు బ్రదర్, మీరు ఓపెన్గా చెప్పండి అన్నాడు.
నేను అవును బ్రదర్, మీ మ్యారేజ్కి వచ్చినప్పుడు నాకు దేవుడు అన్నాడు నువ్వు తప్పు చేసినావు, అది దేవుని చిత్తం కాదు, నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలో వెళ్తావని. అప్పుడు ఆయన అన్నాడు వెళ్తావు కాదు బ్రదర్, పెద్ద ప్రాబ్లంలో వెళ్ళిపోయాను, బయటికి కూడా వచ్చేసాను. ఏమైంది బ్రదర్ అని నేను అడిగాను. డైవర్స్ కూడా అయిపోయింది బ్రదర్ 1 వీక్లోనే. ఎందుకు అంటే ఆమె చాలా టార్చర్ చేయడము, భయంకరమైన బూతులు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, నన్ను చాలా టార్చర్ చేసింది. నేను ఇంకా డైవర్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మనుషులను చూడంగానే దేవుడు కొన్ని విషయాలు బయలుపరచడం. సో ఆ విధంగా జరిగేది. ఇంకొకసారి ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ వచ్చింది, ఒక ప్రవక్త దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి. ఆమె రిక్వెస్ట్ ఏముందంటే బ్రదర్ నేను ఒక కంపెనీ తీస్తున్నాను, ప్రేయర్ చేయండి అని. సో ఆ దేవుని సేవకులు ప్రేయర్ చేసిండ్రు. నా మనసులో ఏమొస్తుందంటే నువ్వు ఆమెకు చెప్పు ఆ కంపెనీ నడవద్దు, అది దేవుని చిత్తం కాదు, సిస్టర్ నువ్వు పోయి ఒక జాబ్ వెతుక్కో, నువ్వు కంపెనీ పెట్టొద్దు అని వచ్చింది. నేను చెప్పలేదు ఆమెకి, ఎందుకంటే ఒక పెద్ద ప్రవక్త మాట్లాడినప్పుడు మనం మాట్లాడొద్దు. సో నేను చెప్పలేదు. 1 మంత్ అయినాక ఆ సిస్టర్ మళ్ళీ వచ్చింది, ఆ ప్రవక్త దగ్గర వచ్చి బ్రదర్ కంపెనీ మొత్తం లాస్ అయింది అంటే, అప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడు తెలుసా, అమ్మ మీరు పోయి జాబ్ చేసుకోండి అన్నాడు. సో ఈ విధంగా దేవుడు కొన్ని విషయాలు బయలుపరచడము స్టార్ట్ అయిందండి. తర్వాత మళ్ళీ నేను టీచర్గా పనిచేశాను కర్నూలులో టీచర్గా పనిచేసినప్పుడు ఒక ముస్లిం టీచరు, మళ్ళీ చాలా మంచిది ఆమె, అమాయకురాలు, వచ్చి సార్ మీరు ఎప్పుడు జోక్ చేస్తూ ఉంటారు, మీరు ఎప్పుడు ఫాస్టింగ్లో ఉంటారు, ప్రేయర్ చేస్తారు, మేము అన్నీ గమనిస్తున్నాం సార్, మంచి క్యారెక్టర్ మీది, అయితే నా మ్యారేజ్ ఉంది సార్ మీరు రాండి అన్నది. అనేసి ఆమె ఇంకా అప్పటికే ఆమెకు ఫోన్ వస్తే వెడ్డింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయింది. దేవుడు అంటుండు నేను ఇంకా వెడ్డింగ్ కార్డు చూశానండి, ఫోటో చూడలేదు, ఎందుకంటే అదంతా ఉండదు దాంట్లో. కానీ దేవుడు ఏమంటుండంటే ఈ మ్యారేజ్ కూలిపోతుంది, ఆ మనిషి ఎవరైతే రాబోతుండమో హస్బెండ్ లాగా ఆయన క్రూరమైన జంతు, ఇట్లనే దేవుడు అన్నాడు క్రూరమైన జంతు అన్నాడు. ఆమెకు చెప్పు అన్నాడు. నేను నా ప్రభా అన్నీ ఫిక్స్ అయిపోయింది, ఇంకా 2 డేస్లో మ్యారేజ్, ఇప్పుడు చెప్తే ఎవరు వింటారు అని నేను చెప్పలేదండి, సైలెంట్ ఉన్నాను. తర్వాత నేను మా కరెంట్ వచ్చేసాను. 1 ఇయర్ అయినాక నేను అక్కడ వెళ్ళాను ఏదో ఒక పని మీద. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పిండ్రు ఆ టీచర్ది మ్యారేజ్ అయింది నీకు తెలుసు కదా అంటే, అవును అది 1 మంత్కి డైవర్స్ అయిపోయిందండి. అప్పుడు నేను అనుకున్నాను అయ్యో నేను చెప్పాల్సిందే కదా అని. సో అంటే ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆమోసు 3:7 ప్రకారంగా తన ప్రవక్తలకి చెప్పండి ఆయన ఏది చేయడు అండి. ఈ విధంగా దేవుడు దర్శనాలు చూపించడము. సో ఒకరోజు నేను మళ్ళా ఆ రోజు బయట పనులు ఏది ఉండలేదు. నేను ఎప్పుడైతే ఫ్రీ ఉంటానో నేను నా జీవితంలో ప్రేక్షకులారా నిజంగా చెప్తున్నాను, ఒక అంశం కోసం నేను ఎప్పుడు ఫాస్టింగ్ 90% నేను చేయలేదు. నా కోసం కూడా నేను మళ్ళా 90% ఫాస్టింగ్ నా కోసం చేయలేదు, మళ్ళీ ఏదో ఒక అంశం కోసం చేయలేదు. ఎప్పుడు నేను ఫాస్టింగ్ చేసిన భయంకరమైన ఫాస్టింగ్ చేసిన. నేను ఎంతలా చేసినానంటే కొంతమంది నువ్వు పిచ్చోడా చచ్చిపోతారా అని అన్నారు. కానీ నేను ఎందుకు చేస్తున్నా బాబు నువ్వు ఫాస్టింగ్ అంటే యేసయ్య కోసం చేస్తున్నాను అంటుండే. అదేంది ఫాస్టింగ్, అందరేమో పెళ్లి కావాలి, లేకుంటే పిల్లలు పుట్టాలి, లేకుంటే ఇల్లు కావాలి, లేకుంటే ఫారిన్ పోవాలి, లేకుంటే అప్పు తీరాలని ఫాస్టింగ్ చేస్తారు. నువ్వేంది దేవుని కోసం అంటే నాకు దేవుడు అంటే అంత ఇష్టము. ఆ విధంగా నా జీవితంలో ఎన్నో ఫాస్టింగ్లు చేశాను. సో ఆ విధంగా దేవుడు మాట్లాడేవాడు, ఏమి జరగబోయేది దేవుడు చెప్పేవాడు. ఒకరోజు ఈ విధంగానే మళ్ళా 9 గంటలు దినమంతా నేను స్తుతియాగం అర్పిస్తూ ఉన్నాను. సో బ్రదర్ ఏసన్న గారి పాటలు పాడుతున్నాను. అప్పుడు ఒక స్వరం స్లైట్గా వినబడతా ఉంది, అంబాసిడర్ కార్. అంటే మీరు ఆరాధన చేస్తున్నప్పుడు ఒక స్వరం వినిపిస్తుంది, అంబాసిడర్ కార్ అని స్లైట్గా వినబడుతుంది కారు. సో అంబాసిడర్ కార్ అంటే ఇప్పుడు లేదంటే పాత టైంలో అది చాలా ఫేమస్ ఉండే. నేను అంబాసిడర్ కార్ ఏంది అని దేవుడిని అడిగిన, కానీ దేవుడు జవాబు ఇవ్వలే. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే మోషేకి చెప్పిండు నీలాగా నేను అందరితో స్పష్టంగా మాట్లాడాలని. సో ఆయన చిత్తం అది. సో నాకు అర్థం కాలేదు. మరుసటి రోజు నేను పేపర్ చదువుచుండగా దాంట్లో ఏముండే అంటే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టు అంబాసిడర్ కార్లో వచ్చి మిలిటరీ క్యాంప్ని అటాక్ చేసిండ్రు. ఆ తర్వాత వాళ్ళని కాల్ చేసిండ్రు. కానీ వీళ్ళు 6 మంది వచ్చిండ్రు, కరెక్ట్ 6 మంది అంబాసిడర్ కార్లో వచ్చి మిలిటరీ క్యాంప్ని అటాక్ చేసిండ్రు. సో దేవుడు వాళ్ళని కాపాడిండు. కాబట్టి అంటే జరగబోయేది దేవుడు నాకు ముందే బయలుపరిచిండు. ఈ విధంగా నాకు బయలుపరిచిండు అండి. తర్వాత మళ్ళీ ఒకరోజు నేను కిచెన్ ఊడుస్తున్నాను అంతే, జస్ట్ నా లోపల నుండి ఒక స్వరం వచ్చింది, కొలారాడో. నేను అనుకున్నా కొలారాడో ఏంది అనుకున్నా. అది 2010 మే నెల. సో జస్ట్ ఒక 1 వీక్ అయినాక న్యూస్ చూసినప్పుడు అమెరికాలో కొలారాడో అని ఒక ప్రాంతం ఉంది, దాంట్లో మొత్తం వరదల్లాగా వచ్చింది, చాలా మంది పోయిండ్రు. సో అంటే దేవుడు ముందే చెప్తుండు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ప్రేయర్ చేయి ఆ విధంగా జరగొద్దని.
సో ఈ విధంగా దేవుడు మాట్లాడుతుండండి. అది మీకు అంత అవగాహన ఉండేది కాదు, జరిగిపోయిన తర్వాత మీకు తెలిసేది. తెలిసేది. అప్పుడు నేను అనుకుంటుండే అంటే నేను ప్రేయర్ చేయాలి కదా అయ్యో అని నేను అనుకుంటుండే. సో నేను కొన్నిసార్లు ప్రేయర్ కూడా చేశాను. మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ బెంగళూరు పోయి వస్తున్నానండి. బెంగళూరు పోయి వచ్చినప్పుడు కర్నూలు వచ్చింది. ఇంకా మార్నింగ్ 5 o'clock, నిద్ర లేదు. నేను ఫస్ట్ సీట్లో నేనే కూర్చున్నాను. ఆ విధంగా వచ్చినప్పుడు కర్నూలు దాటంగానే నేను నార్మల్గా కన్ను మూసుకున్నాను, నిద్రలో లేను. నా ముందర ఎవరు కూర్చోలేదు, ఎందుకంటే ఫస్ట్ సీట్లో నేనే కూర్చున్నాను. నా చెవుల్లో క్లియర్గా నేను విన్నాను, అర్త్ క్వాక్ అన్నాడు, క్వాక్ అన్నాడు చాలా గట్టిగా. ఆ శబ్దం ఎంత గట్టిగా ఉండే అంటే నేను కళ్ళు తీసి చూస్తే అందరు పనుకొని ఉన్నారు, డ్రైవర్ మాత్రం నడుపుతా ఉండు ముందరకు. నేను అనుకున్నా ఎంత క్లియర్గా వినబడింది. ఆ ఒక ప్రొనౌన్సియేషన్ క్వాక్ అనేది క్వాక్ అన్నాడు అంటే ఒక భారంగా. అప్పుడు నేను అనుకున్నాను అంటే భారంగా భూకంపం వస్తుందా, ఎందుకంటే మామూలుగా అర్త్ క్వేక్ అంటారు, క్వాక్ అన్నాడు ఆయన. 2 days అయినాక మీ అందరికీ తెలిసిన విషయమే, 2010లో హైతీలో భూకంపం వచ్చింది. కొన్ని లక్షల మంది పోయిండ్రండి. భూకంపం వచ్చి కొన్ని లక్షల మంది పోయిండ్రు. సో దేవుడు తన ప్రవక్తలకి చెప్పకుండా ఏది చేయడు. సో నేను ఎక్కువ నా సమయం అంతా ఫాస్టింగ్లో, నా బలం అంతా స్తుతి ఆరాధనలో, దీంట్లోనే నేను గడుపుతా. ఇంకా వేరే విషయాల్లో ఏది గడపను. నేను కొన్నిసార్లు న్యూస్ కూడా చూడను. ప్రభా న్యూస్ ఎందుకు, నువ్వే చెప్పు అంటే. న్యూస్ చూడడం తప్పు కాదండి, చూడాలి మనము. సో కాబట్టి మళ్ళీ న్యూస్లో ఏం జరిగేదో దేవుడు కొన్ని విషయాలు జరగక ముందే నాకు చెప్పేవాడు. సో ఆ విధంగా 2000లో మళ్ళా యేసన్న గారు హైదరాబాద్కి వచ్చి ఒక ప్రవచనం ఇచ్చిండు. ఏమన్నారంటే ఒక గొప్ప ప్రళయం వస్తుంది దేవుడు చెప్తుండు, నాకు దర్శనం కనపడుతుందని యేసన్న గారు చెప్పిండ్రు. ఇది నా మాట కాదండి. నేను అప్పుడు మీటింగ్లో నేను వింటా ఉన్నాను. ఏమన్నారంటే ఒక దర్శనం దేవుడు చూపిస్తుండు, పెద్ద ప్రళయం వస్తుంది, కొన్ని లక్షల మంది చనిపోతారని చెప్పిండు. అది చెప్పి మళ్ళీ ఒక 1 year అయింది, 2 years అయిందండి. నాకు కూడా 1-2 years అయినాక కళలో నేను ఏం చూశానంటే సముద్రము భూమిపైకి రావడం చూశాను కళలో. అవును. సో ఎక్కడెక్కడ బీచ్ ప్రాంతం ఉందో అక్కడ అందరు ప్రజలు గట్టిగా కేకలేస్తూ, ఆ శబ్దము, ఆ ధ్వని ఎంత భయంకరంగా ఉందంటే నిజంగా ఇది కలనా నిజమానా నేను కళ నుండి లేచి కూర్చున్నాను. అదైనాక 2004లో December 26కి మీ అందరికీ తెలిసింది సునామీ వచ్చింది. సో బ్రదర్ యేసన్న గారు చెప్పిండ్రు, దేవుని కృప వల్ల నాకు దేవుడు చూపించిండు క్లారిటీగా. సో ఎక్కడెక్కడైతే మీ మళ్ళీ సీషోర్ ఉందో, బీచ్ ఉందో, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, ఈవెన్ మెడ్రాస్లో కూడా కొన్ని బీచ్ ఏరియా ప్రాంతంలో సునామీ వచ్చిందండి. మీకు ఏదైతే వచ్చిందో యాక్సిటీస్గా జరిగిందండి. సో జరగక ముందే దేవుడు ప్రతి ఒక్కటి చూపిస్తుండే అనమాట. అయితే నేను ఒక దేవుని సేవకుని కింద పని చేస్తుండే. ఆయన బిజినెస్ చేస్తుండే, అంటే బిజినెస్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులు మీటింగ్స్ కోసము, సువార్త కోసము, తర్వాత వేరే సేవకులకి సహాయం చేయడానికి ఆయన బిజినెస్ చేస్తుండే. సో నాకు అక్కడ ఛాన్స్ ఇచ్చిండ్రు. ఏం ఛాన్స్ అంటే ప్రతిరోజు ఒక 20 minutes 20 నిమిషాలు అక్కడ ఉన్న పని చేసే వర్కర్స్కి వాక్యం చెప్పు, తర్వాత మీ పనులు మీరు చేయండి అని. సో నేను అక్కడ వాక్యం చెప్పినప్పుడు మళ్ళీ ఆ దేవుని సేవకుడు ఏమైందో తెలియదు, కానీ ఇంకా రేపటి నుండి వాక్యం కూడా చెప్పకూడదు, ఎందుకంటే చాలా బిజీ ఉన్నాం, షెడ్యూల్, ప్రేయర్ అంటే కాదు, పనియే ప్రేయరే. అంటే బిజినెస్ బాగా కొంచెం గ్రోత్ అవుతుంది, చాలా గ్రోత్ అయింది, ఇక ప్రేయర్ వద్దు, ఎక్కువ పని చూసుకొని అని చెప్పారు అంతే. కానీ అంతకుముందు ఆయన ఏమన్నాడు, ఒక 20 నిమిషాలు మనము ఈ పని చేయకముందు మనం దేవునికి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి, దేవునికి ఛాన్స్ ఇవ్వాలని అనిన వ్యక్తి ఇప్పుడు ఏమంటుండంటే టైం లేదు, పనియే ప్రేయరే అని ఆయన ఆపేసిండు. నాకు చాలా కోపం వచ్చింది. నేను అన్నాను వర్కర్స్తోని, ఈ కంపెనీ ఉండదు, మీరు చూస్తారు, చాలా నష్టం అవుతుంది. ఎందుకంటే నాకు దర్శనంలో ఏం కనబడిందంటే మొత్తం నీళ్ళు వచ్చి ఆ ఒక కంపెనీ అంతా మొత్తం నీళ్ళతో నిండిపోయింది. ఆ పెద్ద కోట్ల రూపాయల సంపాదించే కంపెనీ మునిగిపోయిందండి. సో ఆ విధంగా కనపడినప్పుడు నేను చాలా మందికి చెప్పాను. నేను వచ్చేసాను అక్కడ నుండి. వచ్చి ఒక 3-4 monthsకి అప్పటికే కష్టాలు స్టార్ట్ అయింది. ఆయన మళ్ళీ కూడా విశ్వాసంతో నడిపిండు. ఎంత విశ్వాసంతో నడిపినా ఒక సేవకుని జీవితంలో ప్రార్థన లేకపోతే ఇంకా ఏందండి, ఏముండదు. తర్వాత ఆయనకి కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒక 1.5 year ఆ ఒక కంపెనీ బంద్ అయిపోయింది. మీరు ఇది మీకు చెప్పారండి, ఇలా జరిగిద్దని చెప్పారు? ఆయనకి మెసేజ్ పెట్టాను. తర్వాత మెసేజ్ పెట్టారు, నువ్వు చేసేది రాంగ్, నీకు దేవుడు పిలిచిన పిలుపు ఉంది, కానీ దేవునికి సమయం ఎందుకు ఇస్తలేవు, ఎందుకు నువ్వు ముందు ఈ 6 గంటలు ప్రార్థన చేసే వ్యక్తివి ఈరోజు దినం అంతా 12 గంటల కంపెనీలో ఎందుకు కూర్చుంటున్నావు? ఎవరికైనా అప్పగించు, నువ్వు నీ ప్రార్థన జీవితం చూసుకో. కానీ ఆయన వినేవాడు కాదు. నాతో కూడా దేవుడు చెప్పాలంట. సో అట్లా ఉండదండి, ప్రతి విషయం మెసేజ్ పెట్టాను, దానికైనా రిప్లై ఇవ్వలేదు, అంత ఫాల్స్ అని అన్నాడు. తర్వాత ఎప్పుడైతే జరిగిందో అప్పుడు
అన్నాడు. నిజంగా జాన్సన్ ఒక దేవుని సేవకుడే. సో ఆయన కూడా ఒక పెద్ద సేవకుడే, నేను ఆయన పేరు చెప్పానండి. సో ఆ విధంగా దేవుడు ప్రతి విషయము మళ్ళీ నాకు బయలుపరచడము, మళ్ళా లోకంలో జరిగేది ప్రతి విషయము దేవుడు ముందే చెప్పడము, ఈ విధంగా నా జీవితం అంతా నేను ఫాస్టింగ్, ప్రేయర్, ఫాస్టింగ్. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఒక పాస్టర్ అయితే కాదండి, నేను ఒక సువార్థికుడిని, ఎవాంజలిస్ట్. ఎక్కడైనా నన్ను పిలుస్తారు, వాక్యం చెప్తాను, వచ్చేస్తాను, నా పని అదే. ఇంకా దేవుడు దర్శనాలు చూపిస్తాడు, ఏది జరుగుతుందో జరగబోయేది దేవుడు నాకు చెప్పింది నేను ప్రజలకు చెప్తాను, అది ఆల్రెడీ జరుగుతుంది కూడా. మొన్న జస్ట్ ఒక 6 months బ్యాక్ ఒక సిస్టర్ కాల్ చేసి, బ్రదర్ ఆమెకి నా ఏజ్ మళ్ళీ చాలా ఎక్కువైపోతుంది, మళ్ళీ ఆమె చాలా పెద్ద కంపెనీ నడుపుతుంది ఆమె. అయితే ఆమె అన్నది, మళ్ళీ బ్రదర్ మ్యారేజ్ గురించి ప్రేయర్ చేయండి అని అన్నది. సరే నా సిస్టర్ నేను ప్రేయర్లో పెట్టాను అని అన్న. తర్వాత ఆమె ఒక ఫోటో పంపింది. ఆ అబ్బాయి ఫోటో చాలా అందంగా ఉన్నాడండి. ఆ ఒక్క సంబంధం వచ్చింది పంజాబ్ నుండి. ఆమె తెలుగు అమ్మాయి, మంచి ఆమె, మళ్ళీ మళ్ళీ బిజినెస్ చేస్తుంది, ప్లస్ దేవుని సేవకురాలు కూడా. అప్పుడు ఏమైందంటే నేను ఫోటో చూడంగానే మళ్ళీ చాలా బాగున్నాడు అబ్బాయి, కానీ దేవుడేమో లోపల నో అంటుండు. నో ఎందుకు అంటుండు అన్న. నేను సిస్టర్కి కాల్ చేసి, సిస్టర్ దేవుడు నో అంటుండు అన్న. కానీ బ్రదర్ మంచి సంబంధం అంట, అన్నీ తెలుసుకున్నాం మేము, మీకు ప్రేయర్ చేయమన్నాం కదా అంటే మళ్ళీ దేవుడు అయితే నో అంటుండు. సరే అని ఆమె మర్చిపోయింది. మళ్ళీ తర్వాత 2-3 ఫోటోలు పంపిందండి. ఇదే ఆ బ్రదరు, ఈ సంబంధం అంటే అన్ని దానికి నో 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 అని వస్తుంది. నో అని చెప్పాను. ఒకరోజు ఆమెకి కోపం వచ్చి కాల్ చేసి, బ్రదర్ ప్రతిసారి దేవుడు నో అంటాడా, నాకైతే మంచిగా అనిపిస్తలేదు బ్రదర్ మీరు మాట్లాడడము అని ఆమె నాతోనే అన్నది. లాస్ట్లో ఒక ఫోటో పంపింది. ఆ పంపితే నేను అన్నాను, నో అంటుండు దేవుడు అన్న. బ్రదర్ మీరు దయచేసి ప్రేయర్ చేసి చెప్పండి అన్నది. సరే అని నేను ప్రేయర్ చేశాను, ప్రేయర్లో కూడా నో అన్నది. వచ్చినాక నేను ఇంకొక సేవకురాలు ఉన్నానండి, నేను పేరు చెప్పాను. ఆమె నాకు అన్నది, జాన్సన్ నువ్వు చేసేది తప్పు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మంచోడు, ఈసారి నీకు వచ్చిన ఆన్సర్ రాంగ్, ఆయన మంచోడు అంటే నాకు భయమైంది. ఎందుకంటే నేను ఆమె పేరు చెప్పాను, ఆమె పెద్ద సేవకురాలు. ఆమె చెప్పినాక మాకు కూడా భయమైంది, అమ్మో ఇంకా ఇది ఉండొచ్చేమో అనుకున్నా, కానీ నో అని అనిపిస్తుంది. ఇంకా ఆ సిస్టర్కి నో అని చెప్పేసినాను. 1 month ఆ సిస్టర్ నాతో ఫోన్ చేయలేదు. ప్రేయర్ ఎప్పుడు ఫోన్ చేసి ప్రేయర్ చేయండి బ్రదర్ అంటుండే, కానీ 1 month దాకా ప్రేయర్ చేయించుకోలేదండి. 1 month అయినాక కాల్ చేసి ఏమన్నదంటే, బ్రదరు మీరు పెద్ద ప్రవక్త అన్నది. నేనేం చేశానమ్మా అన్న. బ్రదర్ మీరు ఆ రోజు వద్దని చెప్పిండ్రు కదా అంటే, అవును మేము ఆల్రెడీ ఆయనతో కాంటాక్ట్లో ఉన్న, డైలీ మాట్లాడుకుంటున్నాం, ఆయన ఎప్పుడు దేవుని విషయాలే చెప్తుంటాడు. అయితే మొన్న ఏమైంది అంటే, ఇంకా మ్యారేజ్ విషయం మాట్లాడినప్పుడు ఇంకా 1 week ఉన్నది అన్నప్పుడు ఏమైందంటే, ఆయనని వెతుక్కుంటా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఆయనకి 200 కేసులు ఆయన మీద ఉన్నదట, 200 కేసెస్. దాంట్లో ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు, తర్వాత ఎన్నో స్కామ్లు చేసి ఎంతోమందితో డబ్బులు లాక్కున్నాడు. కానీ ఆయన ముఖం చూస్తే ఎవడు అన్నాడండి, ఏమని ఈయన ఒక ఇట్లాంటి వ్యక్తి అని ఎవరు అన్నారు. మళ్ళా ఆశ్చర్యం ఏంటంటే ఆయన విశ్వాసి ఆయన. సో నేను నిజంగా సంతోషిస్తున్నాను, ఎందుకంటే దేవుడు నా ద్వారా ఒక అమ్మాయి జీవితము కాపాడిండు. నేను ఆ సేవకురాల మాట నేను ఆమె దూషించాను, ఆమె చాలా పెద్ద ప్రవక్తుంది, కొన్నిసార్లు ఆన్సర్ రాదండి. అందుకే నేను ఒకటే అంటాను ప్రేక్షకులారా, కొన్నిసార్లు నిజంగా సేవకులు కూడా కొన్ని రాంగ్ ఆన్సర్స్ ఇవ్వచ్చు, దాన్ని బట్టి ఇమీడియట్గా తీర్పు తీర్చి వాళ్ళు వెలుగుదూత, వీళ్ళు అబద్ధ ప్రవక్తలను దయచేసి ఎవరిని అనకండి. కొన్నిసార్లు వస్తుంది రాంగ్ ఆన్సర్లు. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళా ఫాస్టింగ్ చేసి, ఏసయ్యా ఇది దర్శనం నీ నుండి వచ్చిందా. చూడండి దర్శనాలు 3 ఉంటుంది, దేవుడు చూపిస్తాడు, దయ్యం చూపిస్తుంది, కొన్నిసార్లు నీ ఆత్మ నీతోనే మాట్లాడుతుంది. నీ ఆత్మ కూడా మాట్లాడుతుంది, ఇది చేయొద్దు, అక్కడ పోవద్దు అని నీ ఆత్మ మాట్లాడుతుంది. పెళ్లి చేసుకోవద్దు, ఇలాగే సమర్పించుకొని నీ ఆత్మ కూడా మాట్లాడుతుంది. నువ్వు అనుకుంటావు దేవుడు మాట్లాడుతున్నాను, నువ్వు అప్పుడు ఫాస్టింగ్ ఉండి మైండ్ నుండి ప్రతి ఒక్కటి తీసివేసి, ప్రభా అసలు నువ్వు ఏమంటున్నావు అని ఒక్కసారి నువ్వు మోకరించి ఫాస్టింగ్లో అడిగితే తప్పకుండా నీకు దేవుడు జవాబిస్తాడు. దీంట్లో నేను అందుకే ప్రతి ఒక్కరిని అంటాను, మ్యారేజ్ విషయంలో, సిస్టర్ మీరే 2 days ఫాస్టింగ్ ఉండి ఫస్ట్ తప్పులు ఒప్పుకోండి, ఫాస్టింగ్ ఉండి ప్రభా నీ చిత్తం ఏముంది అని అడగండి, చేసుకోండి అని అన్నాడు. సో మధ్యలో పాకిస్తాన్ నుండి కూడా కాల్ వస్తుంది. పాకిస్తాన్ నుండి కూడా? అవునండి. అంటే ఏమైందంటే యాక్చువల్లీ ఫేస్బుక్లో నన్ను చూసిండ్రు. ఫేస్బుక్లో కూడా నేను SA జాన్సన్ ఉంటుందండి, SA జాన్సన్. తర్వాత యూట్యూబ్ ఛానల్లో కూడా SA జాన్సన్ ఉంటుంది. సో ఫేస్బుక్లో మళ్ళా ఒక బ్రదర్ జాదు అని బ్రదర్, ఆయన పేరు జాదు, ఆ పాకిస్తాన్ నుండి పంజాబ్ ప్రాంతం ఉంది. మన ఇండియాలో ఎట్లా పంజాబ్ ఉందో పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది. ఆయన నన్ను చూసిండు, నాకు ఒకసారి నా నంబర్ మళ్ళీ నేను పెట్టడం జరిగింది, నాకు కాల్ చేసిండు. చేసినప్పుడు నేను ఎన్నోసార్లు అన్నకి ప్రేయర్ చేశాను.
ఒకరోజు రాత్రి 1 o'clock కాల్ చేసిండు. నిన్న ఏమైంది బ్రదర్ అంటే మా కొడుకుకి విపరీతమైన కడుపు నొప్పి. నిన్న సరే బ్రదర్ హాస్పిటల్ తీసుకుపోండి అన్న. నేను తీసుకపోతే ఆ టైం పడుతుంది కానీ అప్పుడు దాకా మీరు ప్రేయర్ చేయండి అన్నాడు. సరే అని నేను ప్రేయర్ చేశానండి. ప్రేయర్ చేస్తున్నా ఇట్లనే కన్ను మూసుకున్నా. నాకు కన్ను మూసుకుంటే ఒక ఆమె కనబడుతుంది. లావుగా ఉంది, లైట్ బ్రౌన్ చూడిదార్ వేసుకుంది. చూడిదార్ అంటే మన పంజాబీ డ్రెస్ అంటారు, వేసుకుంది. ఆమె ఒక చిన్న గిన్నెల ఏదో స్వీట్ తీసుకొచ్చింది. సో నేను అన్నాను, బ్రదర్ మీకు ఏమైనా తినిపించిండ్రా? లేదు. ఏమైనా స్వీట్ ఇచ్చిండ్రా అంటే పక్కింటి సిస్టర్ ఇచ్చింది. అవునా? హల్వా ఇచ్చిందా అంటే అవును హల్వానే ఇచ్చింది అన్నాడు. అది తిన్నప్పటి నుండి మీ కొడుకుకి విచ్ క్రాఫ్ట్ చేసిండ్రు. సో కాబట్టి మీరు అక్కడ ఉన్న ఈ దైవ జనులు ఎవరైతే ఉన్నారో అక్కడికి ఉన్నారు. పాకిస్తాన్లో కూడా మంచి మంచి ప్రవక్తలు ఉన్నారు. మనం అనుకుంటాం నిజంగా చెడ్డోళ్ళు ఎవరు కాదండి. దేవుడు అందరినీ ప్రేమిస్తుండు. గుర్తుపెట్టుకోండి. ఒక మిలిటరీ వంశం నుండి వస్తే మాకు ఆ కోపం ఉంటుంది, చైనా పాకిస్తాన్ అంటే. కానీ దేవుడు అందరినీ ప్రేమించమంటాడు. సో వాళ్ళ కోసం ప్రేయర్ చేసినప్పుడు మళ్ళీ నేను అన్నాను, మీకు అక్కడ దగ్గరలో ఉన్న దైవజనులతో ప్రాఫిట్తో ప్రేయర్ చేయించుకొని అది బ్రేక్ చేయండి. ఎందుకంటే నా దర్శనం కేవలం దర్శనాలు ప్రవచనాలు ఉంది. సో నేను చెప్పాను. మళ్ళీ నేను కూడా కొంచెం ప్రేయర్ చేశాను. అప్పటికే వాళ్ళ కొడుకు దగ్గడం స్టార్ట్ చేసాడు. ఎప్పుడైతే నేను ప్రేయర్ చేస్తున్నానో దగ్గుతుండు ఈ విధంగా దగ్గుతూనే ఉన్నాడు. సో దగ్గి కొంచెం బ్రేక్ అయింది. తర్వాత వాళ్ళు వేరేలతో ప్రేయర్ చేయించుకున్నాక దేవుడు బాగా చేసిండు. సో ఒకరోజు నేను స్తుతియాగం చేసినప్పుడు అండి, నేను మీకు చెప్పినట్లు 2 to 4, కొన్నిసార్లు 2 to 5 అయిపోతుంది, కొన్నిసార్లు 2 నుండి 6 కూడా అయిపోతుంది. అంటే నేను మొత్తం మునిగిపోతాను. ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉందండి నాకు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్. కానీ నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడను. ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ నేను అడగాను. కేవలం ప్రభువా నన్ను బతికించినావు, నేను స్తుతిస్తా. ఈ యొక్క జనరేషన్కి నీ శక్తిని గురించి నేను వివరిస్తా. నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. ఈరోజు మీరు ఆలోచన చేయండి, మీరు ప్రాబ్లమ్స్ వివరిస్తుంటా, దేవుణ్ణి వివరిస్తుంటా. సో కాబట్టి నేను ఆ విధంగా చేసినప్పుడు 2006 అండి, అది March 29th. సో 2006 అండి, March 29th. యథావిధంగా నేను స్తుతిస్తున్నాను, యేసన్న బ్రదర్ది పాటలు పాడుతున్నాను. కరెక్ట్ మార్నింగ్ 3 o'clock నా ముందర ఒక భయంకరమైన చీకటి శక్తి, మళ్ళీ అది ఆల్మోస్ట్ ఒక 8 అడుగులు ఉంటుందండి, నా బెడ్రూమ్లో వచ్చి నిలబడి ఇట్లా చాలా బాడీ బిల్డర్ లాగా 8 అడుగులు అండి. ఇంకా ఆ టైంలో ఎట్లుంటుందండి, మార్నింగ్ అవతల రూమ్లో మా మమ్మీ కూడా లేచింది. ఆమె గోడ వైపు ముఖం పెట్టుకొని బైబిల్ చదువుతుంది. నేను మా మమ్మీ ఉన్నాం, ఇంకెవరు లేరు. డాడీ డ్యూటీకి ఏదో నైట్ డ్యూటీ పోయిండు, సిస్టర్ కూడా నైట్ డ్యూటీ పోయింది. ఇంకా నేను చూసి ఏసు రక్తం చేయం వెళ్ళిపో అన్న. పోతున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. దయ్యము ఏసు రక్తం అంటే కొన్ని దయ్యాలు మళ్ళా యేసుప్రభు అంటే పారిపోతుంది, కొన్ని ఏమో సిలువ చూపిస్తే పారిపోతుంది. కానీ అది పోతలేదు. అప్పుడు ఒక స్వరం వచ్చింది, కీర్తనలు 91 చదువు అని. అప్పుడే ఒక మాట అన్నాను, ఏమని తెలుసా? ఏం చదవాలి అసలు, చదవడానికి ఏముంది? నేను చిన్నప్పుడే బైబిల్ చదివేశాను, 21 సార్లు చదువుకున్నా, దాంట్లో ఏముందని చదవాలి అన్న. కానీ నిజంగా ప్రియులారా, ఈసారి ఆ స్వరము గంభీరంగా మాట్లాడుతుంది. కీర్తనలు 91 చదువు అనగానే ఆ గంభీరత్వంకి, ఆ వాయిస్కి నేను లోబడి సరే ప్రభు అని, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఇట్లా చదువుతున్నాను. అదే టైంలో నేను ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ ఉంది. అదే టైంలో అవతల రూమ్లో ఉన్న మా మమ్మీ అన్నది, అరే జానీ నువ్వు ఇప్పుడు నా వెనక వచ్చినావా అన్నది. నేను ఎక్కడ వచ్చినాను మమ్మీ, నేను ఈ రూమ్లో ఉన్నా కదా అంటే, మళ్ళీ ఇప్పుడు నా వెనక ఎవరు దమ్ అని పోయినరు, కిచెన్ వైపు పోయినరు అంటే, నేను ఇట్లా చూస్తే ఆ చీకటి శక్తి అక్కడ లేదు అక్కడ. సో అప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడైతే కనబడుతుంది, అక్కడైతే వినబడుతుంది. సో ఒక చీకటి శక్తి వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? స్తుతియాగం చేసినప్పుడు. అంటే మీరు గుర్తు చేసుకోవాలండి, స్తుతియాగము సైతానికి ఇష్టం లేదు. అయితే సైతానికి ఏది ఇష్టం లేదో మీరు అదే పని చేయాలి. సో స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తుంది. అంటే మీరు దేవుణ్ణి మహిమపరిస్తే సైతానికి ఇష్టం లేదు. కాబట్టి మీ సమస్యలన్నీ సైడ్లో పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ సైడ్లో పెట్టండి. ఒక్కరోజు కనీసం ఒక 1 hour అన్నా 2 hours అన్నా మీరు ఫ్రీ ఉంటే ఏం అడగకండి, జస్ట్ మోకరించు, దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి, పాటలు పాడండి. మీరు చూడండి మీ లైఫ్ మళ్ళీ దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడండి. ఆ విధంగా మళ్ళీ 2006లో జరిగింది. మళ్ళీ 2007లో మేము ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయినాం, రెంట్ ఇంటికి. అక్కడ ఏమైందంటే, నేను మార్నింగ్ లేస్తే టైం 4 o'clock అయింది, 4 గంటలు అయిపోయింది. నేను అనుకున్నాను, అయ్యో నేను 2 o'clock కదా లేస్తున్నాను 2 గంటలకి, ఈరోజు 4 గంటలు అయిపోయింది, ఇంత లేట్ అయిపోయింది కదా, దేవుడు నాకు వెలికి ఇవ్వలేదా అని ఇట్లా చూస్తుంటే నా ముందర నా బెడ్రూమ్లోనే ఇంకొక చీకటి శక్తి, ఆ చీకటి శక్తి కాదంటే ఇది ఇంకొక రూపము, అది నా ముందర నిలబడి నన్ను చూస్తూ ఉంది. నేను ఇంకా ఇమీడియట్గా నేను చేయలేపి యేసు నామములో నిన్ను కాలుస్తున్నా అనగానే నా బెడ్రూమ్ నుండి కిచెన్లో జంప్ చేయడం.
మళ్ళీ ఒకసారి చేయి లేపి ఏసు నామంలో నిన్ను గాలుస్తున్నా అంటే కిచెన్ నుండి బయటికి వెళ్ళిపోయింది. ఈ విధంగా మళ్ళీ 2 సార్లు మళ్ళీ అది వెళ్ళిపోయిందండి. సో కాబట్టి అంటే డోరు క్లోజే ఉంది కానీ వెళ్ళిపోయింది, ఎందుకంటే అది స్పిరిట్ కాబట్టి. సో నాకు అప్పుడు ఏమర్థమైందంటే స్తుతియాగం అంటే సైతానికి ఇష్టం లేదు. సో కాబట్టి ప్రేక్షకులారా, స్తుతియాగం కంటే గొప్పది ఏది లేదు. ఎందుకంటే రేపు మేము పరలోకంలో పోయినాక, సెకండ్ రాకడ వచ్చినాక, ఇంకా మొత్తం లోకం అంతం అయిపోయినాక అప్పుడు ప్రేయర్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు దాకా ప్రేయర్ ఉంటుంది. ఎప్పుడైతే అందరము తీర్పు రోజు మళ్ళీ అందరం పరలోకం వెళ్ళిపోయినాక ప్రేయర్ ఆగిపోతుంది, కేవలం స్తుతియాగమే ఉంటుంది. సో ఆ స్తుతియాగము పరలోకంలో జరిగేది ఎప్పుడైతే నువ్వు భూలోకంలో తీసుకొస్తావో సైతానికి మండుతుంది. కాబట్టి వాడు నేను స్తుతించకుండా ఎన్నో సమస్యలు తీసుకొస్తాడు. కానీ మీరు మాత్రం ధైర్యంగా దేవుణ్ణి స్తుతించాలి. ఏదైనా విన్నారా ఇట్లా అయిందని మోకరించి స్తుతించండి, ఏడవకండి, స్తుతించండి. అది నాకు దేవుడు నేర్పించింది. సో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. దేవుడు నన్ను చిన్నప్పటి నుండి మళ్ళీ తన త్రోవలో నన్ను నడిపించిండు. ఇంకా నేను నా లైఫ్ అంతా మళ్ళీ నేను ఎందుకంటే చిన్నప్పటి నుండి మళ్ళీ నా ఇంగ్లీష్ మీడియంలో చదివినాను కానీ తెలుగు రాదు. కానీ ఎందుకేమో మా మమ్మీ దేవుని చేత ప్రేరేపించబడి అప్పుడు అన్నది, బేటా నువ్వు తెలుగు నేర్చుకోవాలి, నువ్వు బైబిల్ తెలుగు చదవాలి. కాబట్టి నాకు తెలుగు నేర్పించడం జరిగింది. నేను కొంచెం కొంచెం చదువుతానండి. నేను చదివినది తెలుగులో ఫస్ట్ పుస్తకం ఏదంటే సాధు సుందర్ సింగ్. ఆ బుక్ నన్ను చాలా మళ్ళీ నన్ను బలపరిచింది. సాధు సుందర్ సింగ్, కైలాష్ మహర్షి, ఆ విధంగా నా మైండ్ అంతా దర్శనాలు, సో ప్రవచనాలు నాకు చాలా ఇష్టం. సో ఈ స్తుతించడము ఇంకా వేరే నేను ఏం పెట్టుకోనండి, కేవలం బ్రదర్ మీ గురించి విన్నాను. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పోగొట్టేసుకున్నారు అంటే అది ఏ విధంగా మోసపూర్వకంగా వెళ్ళిపోయింది మీ చిన్నతనంలో. ఇప్పుడు అద్దెంట్లోనే ఉంటున్నారు. ఇంకా తినడానికి కూడా పరిస్థితి అదోలాగా ఉంది. మీ డాడీ గారు చనిపోయారు, మమ్మీ గారు మీరే ఉంటున్నారు. ఎంత ప్రెజర్, ఎంత పరిస్థితి ఉన్నప్పుడు కూడా దేవుని మీదే ఆనుకుని జీవించడానికి గల కారణం ఏంటి బ్రదర్? చిన్నప్పటి నుండి అండి ఆ ఒక సీడ్ ఎప్పుడైతే వాక్యం చదివినానండి, ఆ వాక్యం పడిపోయిందండి నా లోపల హృదయంలో. ఇంకా వాక్యం తప్ప నాకు ఇంకేం లేదు. ఇంకొకటి, మా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏ మనిషి మాకు సాయం చేయలేదు. డాడీ గారికి మీరు నమ్ముతారండి 10 హార్ట్ అటాక్స్ వచ్చిందండి 10 సార్లు. మనము 3వ సార్లు వినింటాము, 10 సార్లు ఎక్కడ లేదండి. 10 సార్లు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మా అమ్మగారు మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు హాస్పిటల్లో ఇంకా డాక్టర్ అన్నారు ఈ 48 గంటలు మాత్రమే నా జీవిస్తాడు, తర్వాత లేదండి. ఆ టైంలో కూడా రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు బతికించిండు. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, మీ దేవుడు నిజంగా యువర్ గాడ్ ఈజ్ గ్రేట్, ఆయన గొప్ప దేవుడు అని ఒక బ్రాహ్మణ్ డాక్టర్ సాక్ష్యం ఇవ్వడం జరిగిందండి. మళ్ళా ఒకరోజు మా ఫ్రెండ్ మళ్ళీ ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుండి, అంటే మా ఫ్రెండ్ ఏం చెప్పిండంటే ఒక బ్రాహ్మణ్ కుటుంబం నుండి ఒక ఆయన వచ్చిండండి, సాక్ష్యం చెప్తాడు. ఆయన మారిపోయిండు, ఆయనని దేవుని కోసం ఎంతో దెబ్బలు తిన్నాడు. ఆయనని 2 కిలోమీటర్ దాకా ఈడ్చుకోపోయిండు బండిలో, మొత్తం రక్తం అయిపోయిండు. కానీ ఆ పూజారి యేసు ప్రభుని వదలలేదు. ఇప్పుడు ఆయన గొప్పగా వాడబడుతుండని అన్నాడు. నేను అన్నాను మళ్ళీ తీసుకురాండి ఇంటికి, ప్రార్థన. బ్రాహ్మణ రక్షించబడ్డాడు, చక్కగా వాడబడుతున్నారు, దేవుడు వాడబడుతుంది, మీ దగ్గర తీసుకొస్తానని చెప్పానండి. సో నేను అన్నాను మళ్ళీ తీసుకురండి, ఎందుకంటే గొప్ప సాక్ష్యం కదా, వింటామని. నేను కిచెన్లో ఉన్నానండి, నేను చాయ్ తయారు చేస్తున్నాను. నేను ఇట్లా డోర్ గేట్ చూసిన ఆయన లోపల వస్తుండు. నేను ఆయన ముఖం చూడంగానే నా లోపల ఒక బలమైన శబ్దం ఎట్లా వచ్చిందంటే, వెలుగుదూత, నేను యేసు నామాలు నిన్ను కాలుస్తున్నాను వెలుగుదూత అని నా లోపల వచ్చింది. నేను ఇంకా చెప్పబోతున్నాను కానీ నన్ను కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే సడన్గా ఎవరైనా అట్లా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి. సో గట్టిగా వచ్చింది, వెలుగుదూత నేను నిన్ను యేసు నామంలో కాలుస్తున్నానని. నేను చాలా కంట్రోల్ చేసుకున్నా. కానీ ఆయనని ఇట్టలే కోపంలో చూసిన. ఆయన కొంచెం ఉలికి పడిండు కానీ నేనేం చెప్పలేదు. తర్వాత ఇంటికి వచ్చిండు, చాయ్ తాగిండి, వెళ్ళిపోయిండు. 2 నెలలు అయినాక అందరు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే ప్రతి ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతాడు, 5,000 ఇవ్వండి, 6,000 ఇవ్వండి, నేను మీకోసం ఒక మంచి మందు తీసుకొని వస్తా. తర్వాత 2-3 ఆడలతో కూడా సంబంధాలు వేరే విధంగా మాట్లాడడము, దేవుని గురించి చెప్పి మళ్ళీ వేరే విధంగా వెళ్ళడం జరిగింది. సో అంటే నాకు దేవుడు ఏం బయలుపరిచిండు, ఆయన లోపల ఏముంది. సో ప్రియులారా, దయచేసి మీరు గమనించండి, సాక్ష్యం కాదండి, అనేకులు వస్తారు, సాక్ష్యంలో కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉన్నది, ప్రవచనంలో కూడా మీరు దాన్ని చూడాలంట, బైబిల్లో ఇది దీని ప్రకారంగా ఉందా లేదా అని. సో ఎవరినంటే వాళ్ళని నమ్మకండి. ఈ మధ్యలో కొన్ని మళ్ళీ సిడ్ రాత్ అని మీరు చూసే ఉంటారు, దాంట్లో కూడా కొన్ని పరలోక దర్శనాలు రాసినారు. అయితే ఒక మాట, పరలోక దర్శనాలు అందరికీ లేదండి, చాలా తక్కువ మందికి ఉంది. కొంతమంది దాంట్లో ఫేక్ పెడుతుండ్రు, అది మీరు చూసి గమనించాలి. ఇది నా రిక్వెస్ట్. ఏమున్నా ప్రార్థనలో పెట్టి, ప్రభు ఇది నీ నుండి వచ్చిందా లేదా అని అడగాలి. ఏదంటే మీరు గుడ్డిగా నమ్మకండి. సో ఆ విధంగా బ్రదర్, దేవుడు
ప్రతి ఒక్కరు సేవకుల గురించి కూడా నాకు బయలుపరచడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఒక సేవకుని దగ్గర వెళ్తాను, వెళ్ళి బ్రదర్ నా గురించి ప్రేయర్ చేయండి అని అంటాను. వాళ్ళు ప్రేయర్ చేస్తారు, చేసి ప్రవచనాలు చెప్తారు. చెప్పినాక నేను ఇట్లా తిరిగే లోపల దేవుడు నాకు చెప్తాడు వాళ్ళ జీవితంలో ఏమేమి ఉందని. నేను వాళ్ళకి చెప్పినప్పుడు బ్రదర్ మీ గురించి కూడా దేవుడు ఇట్లా చూపిస్తుందంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. అయితే కొంతమంది ప్రవక్తలు నేను పేరు చెప్పాను, కానీ వాళ్ళకి సీక్రెట్ లైఫ్ దేవుడు నాకు చెప్పినప్పుడు నేను వాళ్ళకి డైరెక్ట్గా మొబైల్కి మెసేజ్ పెట్టాను. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే నువ్వు అన్నీ తప్పు చెప్తున్నావు, ఇదంతా రాంగ్ అని అన్నారు. కానీ 1 year అయినాక ఎవరైతే చెప్పినరో నువ్వు చెప్పేది రాంగ్ అని, వాళ్ళు మళ్ళా వేరేలతోనే ఫోన్ చేయించి జాన్సన్ గారు మీరు చెప్పిందన్నీ రైటే, మీరు నిజంగానే దేవుని సేవకులే, మీతో మాట్లాడింది దేవుడే అని వాళ్ళు చెప్పడం జరిగింది. అది విన్నాక నాకు చాలా సంతోషమైంది. సో ఇంకొకటి ఏంటంటే మొన్న రీసెంట్గా జస్ట్ ఒక 4 months బ్యాక్ బ్రదర్, 4 నెలల క్రితము మళ్ళా నాకేమొస్తుందంటే ట్రంప్, మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నారు కదండి, వాళ్ళది అంటే ప్రెసిడెంట్ అవుతాడని నాకు దేవుడేం చెప్పలేదు. సో అసాసినేషన్ అని వస్తుంది. అసాసినేషన్ అంటే ఆయనని చంపడం, అని ట్రంప్ని చంపుతున్నారు అని మీకు వస్తుంది. అయితే నేను అనుకున్నాను మొన్ననే ఒకసారి అటెంప్ట్ చేసిండ్రు, న్యూస్లో వచ్చింది, అందరికీ తెలిసిన విషయమే కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది, అది జరిగిపోయింది కదా, ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. మీకు చెప్పినట్టు కొన్నిసార్లు దేవుడు అర్థం చెప్పడండి. సో పదే పదే వస్తుంది ట్రంప్స్ అసాసినేషన్, అంటే ఆయనని చంపుతారని, అంటే ఒక ఏమంటారు ప్రయోగం జరుగుతుంది ఆయన హత్య చేయని. నేను ఇంకా సరే అని నేను 1-2 weeksలో నేను ఒక నార్మల్గా ప్రేయర్ చేశానండి, అంతేం ప్రేయర్ చేయలేదు. తర్వాత మీకు తెలిసిన విషయమే, కొద్ది రోజుల క్రితం మనము న్యూస్లో చూసినప్పుడు ఒక బుల్లెట్ షూట్ చేస్తే ఆయన చెవు నుండి వెళ్ళిపోయిందంట. అంటే ట్రంప్ గారిని షూట్ చేసిండు, మనం అదంతా న్యూస్ పేపర్లో చూసినాము, న్యూస్లో కూడా చూసినాము. అంటే ఈ మాట దేవుడు ఏమంటాడు ముందే అసాసినేషన్ అంటాడు, అంటే ఏంది జరగబోతుంది నా కుమారుడు నువ్వు ప్రార్థించు అని అర్థం. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు అంటే దేవుడు జరగబోయేది ఆల్రెడీ చెప్తుండండి. సో ఆ విధంగా, ఎందుకంటే తన ప్రవక్తలకి చెప్పకుండా దేవుడు ఏది చేయడు. ఇప్పుడు కూడా చాలా మంది కాల్ చేస్తుంటారు, సో చేసినప్పుడు ఫోన్లోనే ఇట్లా మాట్లాడుతూ చుండగా మళ్ళీ కళ్ళు కొన్నిసార్లు ముయ్యకుండా కూడా కళ్ళు తెరిచినా కూడా కొన్ని కనబడుతూ ఉంటుంది. నేను చెప్తాను మళ్ళీ ఇట్లా ఈ విధంగా కనబడుతుంది సిస్టర్, ఈ విధంగా కనబడుతుంది సిస్టర్, బ్రదర్ ఈ విధంగా కనబడుతుంది అని నేను చెప్తా ఉంటాను. సో ఆ విధంగా దేవుడు చేస్తుండు, దాన్ని బట్టి దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను. ఇంకొక మాట ఏంటంటే మేమేం స్థిరంగా లేమండి, మేము కూడా స్థిరంగా లేము, మేము కూడా మనుషులమే, మాకు కూడా ఎన్నో లోపాలు ఉన్నది. కానీ ఎంతైనా దేవుడు ప్రేమిస్తుండు, ప్రతి విషయాలు బయలుపరుస్తాడు. సో మా గురించి కూడా ప్రేయర్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఎవాంజలిస్ట్ సువార్థికుడిగా పని చేస్తున్నానండి. మళ్ళీ మీరు దేవుని చేత ప్రేరేపించబడితే నేను ఈ మాట అడగాను, కానీ సపోర్ట్ మీరు ఉండగలరు. సో నేను పాస్టర్ కాదండి, నాకేం చర్చ ఏం లేదు, సువార్థికుడిని, ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్తాను, వాక్యం చెప్తాను, దేవుని వాక్యమే ఎక్కువ నేను చెప్తానండి. ఎందుకంటే నాకు దేవుడు నేర్పించింది ఒకటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడితో ఉండెను, వాక్యమే దేవుడు. అంటే దీంట్లో మర్మం ఏంటంటే, దేవుడు నాకు చూపించిన మర్మం ఏంటంటే, ఈ వాక్యం ఎవరంటే యేసు ప్రభు. అంటే ఆది యందు యేసు ప్రభు ఉండెను, వాక్యం అంటే యేసు ప్రభు ఉండెను. ఎవరితో ఉండేనండి? వాక్యం దేవుడితో. దేవుడు ఎవరండి? యెహోవా దేవుడు. అంటే ఆది యందు యేసు ప్రభు ఉండెను, యేసు ప్రభు యెహోవాతో ఉండెను, యేసు ప్రభువే యెహోవా, వాక్యమే దేవుడు, యేసు ప్రభువే యెహోవా అని దేవుడు స్పష్టంగా నాకు చూపించింది. సో కాబట్టి నేను వాక్యం ధ్యానించడము, స్తుతియాగం ఎక్కువ నా సమయం అంతా దాంట్లోనే గడుపుతున్నానండి. సో నా గురించి ప్రేయర్లో పెట్టండి, మీకు వందనాలండి. చూశారు కండి ఈ బ్రదర్ సాక్ష్యం ఇప్పుడు వరకు కూడా. ఈ బ్రదర్ యొక్క తల్లిగారు ఈమె. ఈ తల్లిగారికి ప్రత్యేకమైన వందనాలమ్మ. ఆ చిన్నతనంలో నుంచే దేవునిలో మీరు పెంచినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే ఈ తల్లిగారి సాక్ష్యం కూడా త్వరలోనే మీ ముందుకు వస్తుంది. చాలా అద్భుతమైన సాక్ష్యం. ఈ తల్లిగారి సాక్ష్యం కూడా ఒక మాటలో చెప్పాలంటే 12 సంవత్సరాలు బ్లీడింగ్ అవుతూ, అంటే ఏమంటారమ్మా, రక్తస్రావం 12 సంవత్సరాలు రక్తస్రావణం గల స్త్రీ మరి ఎలాగా బాధపడుతుందో అదే రీతిగా 12 సంవత్సరాలు ఈ అమ్మగారు బాధపడ్డారు. దేవుని చేసిన కార్యం అసలు వింటే చాలా ఆశ్చర్యకార్యం. ఈ తల్లి సాక్ష్యం కూడా త్వరలో వస్తుంది, తప్పుకోకుండా అందరూ చూడండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.